హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ వారాయి ఫార్మ్స్లో ఉన్నామండి. ఇక్కడ కింద మనకు ఒక బోర్ పాయింట్ ఉంటుంది. ఆ బోర్ పాయింట్ కాడికి వాటర్ తిప్పడం కోసం వెళ్తున్నాం. మొత్తం గట్టి ఉంది. అందుకని చెప్పి వరి పొలాలకు వచ్చినప్పుడు ఎప్పుడైనా చేతిలో కర్ర ఉండాలి. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక కాళ్ళకి వేసుకునే బూట్ల లాంటివి ఉంటుంది. అది కొనుక్కుంటే ఇంకా బెటర్. అసలు నెక్స్ట్ టైం అయినా కొనాలి వాటిని. కింది మట్టిలో అయితే కొంచెం నీళ్ళు తక్కువనే ఉన్నాయి, అందుకనే గేట్ వాళ్ళు తిప్పడం కోసం వచ్చినాం. కింది మడి కూడా పూర్తిగా అయినందండి, చూస్తున్నారు కదా. ఈ కింది మడి కూడా పూర్తిగా అయినంది. ఇక్కడ కూడా ఇక్కడ మనకి బొబ్బర్ల చెట్లు ఉంటాయి, గోంగూర ఉంటుంది, మొక్కజొన్న, వేరుశనగ కనపడుతుంది కదా. ఎంత గుబురుగా ఉంది ఇక్కడ మొత్తం అంతా. పూర్తిగా వెళ్తాం. ఇక్కడ మనం శ్రీ వారాయి ఫార్మ్స్లో ఉన్నాం చూడండి. వరి మాత్రం ఆల్మోస్ట్ అండి మనకి కర్రలు ఒక 4 ఫీట్ల హైట్ అయితే లేచింది. మొత్తం కంకులు పడ్డ తర్వాత వరి అయినా వదిలేనాక ఒక్క గాలితో మనం వస్తే మాత్రం నిలబడడం కష్టమే. ఇంత హైట్ అయితే వరి. భగవంతుని దయ ఎలా ఉంటుందో ఈసారి చూద్దాము. ఈసారి కంకులు కూడా పెద్దగా వేసినట్టు అనిపించలేదు. మరి ఎంత వస్తుందో చూద్దాం, ఎన్ని బస్సుల దిగుబడి వస్తుందో. హైట్ అయితే హైట్ లేచింది. శ్రీ వారాయి ఫార్మ్స్ చుట్టూ పొలం మధ్యలో మనం. మనకైతే వరి పొలం అయితే పూర్తిగా అయింది. పై మడులు ఇవి, కింది మడిది. మనకి వారాయి ఫార్మ్స్ మనం ఏం చేసినామంటే ఇక్కడ మనకి మధ్యలో ఒక హార్వెస్టర్ వచ్చేంత బాట అయితే వదులుకున్నాము. ఎందుకోసం అంటే మనకి చుట్టూ పొలం మధ్యలో మనం ఈ పొలం మధ్యన మనకు ఒక చిన్న కుటీరం, ఒక ఫామ్ హౌస్ లాగా ఒక చిన్న రూమ్ కట్టుకుందామని చెప్పి ఇలా మనం పొలానికి మధ్యన ఒక బాట తీసి, అటువైపు కూడా మనకి చుట్టూ పొలాలే ఉన్నాయి కాబట్టి మన దాంట్లో నుంచి ఒక బాట తీసుకున్నాం. చూడండి, ఇట్లా బాట తీసుకున్నాం. ఇక్కడికి కనపడుతున్న 3 తాడుబత్తల దగ్గర అయితే ఎప్పటికైనా ఒక చిన్న రూమ్ కట్టాలి. కింద వాల్ బంద్ చేసేసరికి ఇక్కడ పైన వాటర్ ఆగిపోయినాయి.